అనగనగా ఒక గ్రామం ఎంతో పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండే గ్రామం అది. సముద్రానికి ఆనుకొని ఉన్న గ్రామం అది. సాయంత్రం అయితే ఆ ఊరి ప్రజలు సరదాగా అలా కాలక్షేపానికి ఆ సముద్రపు ఒడ్డున కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. అదే ఊరిలో అశోక్ అనే ఒక యువకుడు ఉండేవాడు. తాను రోజు ఎవరితో ఒకరితో తెలివిగా చిన్న చిన్న పందాలు కాస్తూ అందులో గెలుస్తూ కాలం గడిపేస్తుంటాడు. ఒకరోజు అశోక్ కాస్తున్న పందాలు చూశాడు రమేష్ అనే యువకుడు. చూసి ఇలా అనుకున్నాడు, వీడేంటి ఏ పందెం కాసినా ఎలా గెలుస్తున్నాడు? అంత తెలివైన వాడా? ఒక్కసారి నేను పరీక్షించాల్సిందే. అలా అనుకొని అశోక్ దగ్గరికి వెళ్తాడు రమేష్. ఏమయ్యా అశోక్, కాసిన ప్రతి పందెం ఎలా గెలుస్తున్నావయ్యా? మాకు కూడా అదేంటో చెప్పొచ్చు కదా. ఓ, ఎందుకు చెప్పను, తప్పకుండా చెప్తాను, ఆగు అని ఒక సగం నీరున్న కుండను ఎత్తి అందులోని నీళ్లు మొత్తం తాగేస్తాడు. ఏందయ్యా అశోక్, అన్ని నీళ్లు ఒకేసారి ఎలా తాగలుగుతున్నావు? అది కొడుపా చెరువా? వారిని దీన్ని ముందు నన్ను వదిలేస్తే ఆ సముద్రం నీళ్ళన్నీ తాగేస్తాను. అది నా కెపాసిటీ. నీ గొప్పలు చెప్పుకోవడానికి హద్దులుండవా? నోటుకొచ్చిందల్లా వాగుతున్నావు. వాగడమేంటి? నీకు దమ్ముంటే నాతో పందెం కట్టు, ఆ సముద్రంలో నీళ్లు మొత్తం తాగి చూపిస్తాను. అశోక్ అలా అనగానే వీడేదో వెర్రోడిలా ఉన్నాడు, సముద్రం నీళ్లు తాగడం ఎవడి వల్ల కాదు, ఎక్కువ మొత్తంలో పందెం కాసి వీడి పని పట్టాలి అనుకొని అశోక్తో రమేష్ ఇలా అంటాడు. సరే అశోక్, నువ్వు గనక చెప్పినట్టు సముద్రంలో నీళ్ళన్నీ తాగేసావనుకో, నీకు 10,000 రూపాయలు నేను ఇస్తాను. లేదంటే 20,000 రూపాయలు నువ్వు నాకు తిరిగి ఇవ్వాలి. ఏమంటావేంటి? వామ్మో, నోటు తోడుతో వాగేశాను. వీడి నుంచి తెలివిగా తప్పించుకోవాలి. సరే, రేపు పొద్దున్న సముద్రపు ఒడ్డుకి రా. అలా అనుకొని ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఇద్దరు సముద్రపు ఒడ్డున కలుస్తారు. కలిసి ఇలా మాట్లాడుకుంటారు. ఏమయ్యా అశోక్, మొదలుపెట్టు. ఆలోచిస్తున్నావే? సముద్రం నీళ్లు తాగు. గుర్తుందిగా, ఓడిపోయావు, నాకు 20,000 ఇవ్వాల్సిందే. సరే సరే, అవన్నీ నాకు గుర్తున్నాయి, కానీ నాకు చిన్న సహాయం చెయ్యాలి. ఏంటి? సముద్రం నీళ్ళలో సగం నేనే తాగాలా? అవసరం లేదు, నేను సముద్రం నీళ్ళు తాగుతానని కదా చెప్పింది. కానీ ఇందులో నదులు సెలయేలు నుంచి వచ్చిన నీళ్ళు కూడా కలిశాయి. వాటిని ఇందులో నుంచి తీసేయి, అప్పుడు సముద్రం నీళ్ళు మాత్రమే ఉంటాయి. వాటిని చుక్క కూడా మిగిల్చుకుంటే తాగేస్తాను. నేను చెప్పింది అర్థమైందా మిత్రమా? ఆ పని చేసి నన్ను పిలు అని అక్కడి నుంచి అశోక్ వెళ్ళిపోతాడు. ఆ మాటకు రమేష్ మైండ్ బ్లాక్ అయింది. వీడు మామూలుడు కాదురా బాబు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.